ఉంటాడు. అవును కావాలి కాదురా చెప్తుంది అది. రోజు స్టేటస్లో మీరు గుడి గురించి పెడతారు కదా దానికోసం అని. కానీ కెమెరా మనదే కాబట్టి ఉంటుంది వాళ్ళు ఎక్కువ చెప్తాం. సార్లు రావాలి మనల్ని కాదు కానీ మనోళ్ళది వాళ్ళకి అయితే మారలేదు అందరు అంజని మారలేదు ఎక్కువ ఏమన్నది దాని బిడ్డను తోలుతారంటే పక్కన కూర్చున్న దాని బిడ్డ అనుకోరు. బట్ అప్డేట్ మా సార్ మామా ఇక్కడే ఉన్నా. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వెల్కమ్ వెల్కమ్ రా.
ఇంత తక్కువ ఉండదు. ఇక్కడ మధ్యలో పెట్టాలి అక్కడ పాపను కదా కల్పన చేంజ్ అయింది కళ్ళు కూడా బాగా లోపలికి వస్తాను. చెప్పాలి అవి ఎవరు పేర్లు ఎవరు అంటే 10 మెంబర్స్ అంటే చాలా కూర్చోండి. తిరుపతి శ్రీధర్ శ్రీధర్ రమ్మను రమ్మను రా స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్. సో తమ విలువైన సమయాన్ని ఈ ఒక్క రోజుకు కేటాయించినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. క్లాప్స్ అవి ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మధ్య మధ్యలో మేము ఒకసారి కలిసాము బాయ్స్ అప్పుడప్పుడు. ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ మ్యాథమెటిక్స్ టీచర్ ఇన్ టెట్రాడాన్ మోడల్ స్కూల్ హుజరాబాద్. Daughter Vinushna of 7th standard and son Kritik Reddy of 4th standard, and I am living in Chelpur. Thank you. Kiran, welcome to you. Okay, next విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు అందరికీ నమస్కారాలు. సార్కి నిన్న ఈవినింగే కాల్ చేసిన మహేందర్రావు సార్కి. సార్ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. నేను హోంగార్డ్గా పోలీస్ స్టేషన్లో జాబ్ చేస్తున్నా. మా ఆయన పేరు గోపాల్ రెడ్డి. ప్రస్తుతం కొత్తగట్టులో ఉంటున్నాము. 2 పిల్లలు, అమర్నాథ్ రెడ్డి, అజిత్ రెడ్డి. అందరు గుర్తున్నానా? నాకు 2 బాబులు. ఫస్ట్ బాబు బీటెక్ అయిపోయింది, సెకండ్ బాబు బీటెక్ సెకండ్ ఇయర్. మీరు చెప్తేనే వాళ్ళు చెప్తారు కానీ గుర్తులేనా? చాలా మంది గుర్తున్నా. నా పేరు విజయ్. షాద్నగర్లో ఫార్మా కంపెనీలో క్వాలిటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ఇక్కడే ఉన్నారు. అన్విత్ మణికంఠ, అనన్య.
ఇప్పుడు వస్తున్నారు చూడండి, మ్యూజిక్ వేయాలి కదా. నరేష్. చూడు లేదంటున్నారు. అప్పుడు చూడు ఎంతమంది హ్యాండ్స్ చేశారు. అవి చూడు అందరు గుర్తులేనంట. అవి గుర్తులేదా నీకు? ఎవరు గుర్తుపట్టలేదంట. ఏది శ్రీనాథ్? శ్రీనాథ్ గుర్తులేనా? కొత్త గంటలు కలుగుతున్నాడు. పాప తన ఊరు తన గుర్తులేదు. ఓకే ఓకే. హౌస్ వైఫ్ ఉంది. మా సార్ టీచర్, గవర్నమెంట్ టీచర్. ఒక పాప బాబు. మీకు ఎవరికన్నా గుర్తుందని అడగని చెప్పినా కదా. నేను హన్మకొండలో ఉంటాను. మా సార్ రియల్ ఎస్టేట్. మాకు 2 పిల్లలు. మాజీ ఎంపీటీసీ కూడా వేసింది. మాజీ ఎంపీటీసీ. అందరికీ నమస్కారం. నా పేరు గొర్రె అడిల్. నేను కానిస్టేబుల్గా చేస్తున్నాను. కరీంనగర్లో చేస్తున్నాను. నేను ఉంటాము హైదరాబాద్. నాకు 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. గుర్తుపడుతున్నారు అందరు? నేను హౌస్ వైఫ్. మా వారు శ్రీనివాస్. మీరు అల్లరి చేస్తే ఎట్లా వినబడుతుంది? అభిలాష్ కొంచెం ఎప్పుడు బాబు అందరూ అవి మీద ఎప్పుడు అదేనా? Hi friends, myself Samaya. Presently I am staying in Bhadrachalam ITC Paper Board Limited, working as a quality manager. 2 kids, 1 daughter and 1 son. Daughter 6th standard, son 3rd standard. నేను కృష్ణయ్యని మీకు అందరికీ తెలుసు. మీరు ఎట్లాగో మర్చిపోరు. అవి నీకు పడతాయి. అవి ఇంటి దగ్గరనే మనం. మా వారి పేరు భిక్షపతి. ఆయన ప్రైవేట్ లెక్చరర్. నేను కూడా మొన్నటిదాకా 10th వరకు డీల్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి 1 year నుంచి ఖాళీగా ఉంటున్నా. మా పాప 10th క్లాస్, రోహిత. అంతే. గుడ్ మార్నింగ్. ఇది గుడ్ ఆఫ్టర్నూన్. అంటూ చెప్పకి అప్పుడే మళ్ళీ చెప్పండి. నా పేరు మహిపాల్ రెడ్డి. మీ అందరికీ కొందరికి తెలిసారు కూడా మర్చిపోలేదు అనుకుంటా. నాకు 2 పిల్లలు, బాబు 10th క్లాస్, పాప 1st క్లాస్. నేను ప్రెసెంట్గా TSMDC ఇస్కాలో చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సునీత. మా వారి పేరు కృష్ణారెడ్డి. మాకు 2 బాబులు. పెద్ద బాబు వచ్చి 9th క్లాస్, చిన్న బాబు వచ్చి తేజస్వి. థ్యాంక్ యూ. పేరు అనుకుంటా. నా పేరు ప్రవీణ్. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నా ఒక బ్యాంకులో. నాకు 3 పిల్లలు, 2 పాపలు, తేరెడ్డి ట్విన్స్ అండ్ 1 బాబు జతిన్. ఓకే, నా ఫార్మల్ ఇంట్రొడక్షన్ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో చుట్టాల ఫంక్షన్ అయితే రాకపోతే తప్పులాడుకోమని చెప్పి ఖచ్చితంగా వస్తారు. కానీ దీనికైతే ఎవరు తప్పులాడుకోరు. కానీ అయినా కూడా ఇంతమంది వచ్చిందంటే చాలా సంతోషం. దీనివల్ల ఏంటంటే జస్ట్ ఇట్లు మీరు ఒక గుర్తు పెట్టుకొని అందరూ కలవాలని, ఎటువంటి కంపల్సరీ లేకుండా మీ అంతా మీరు ఓన్ ఇంట్రెస్ట్ రావడం అనేది చాలా గొప్ప విషయం. చాలా సంతోషం. 37 అండ్ ఇంకొక 3 వేసుకుని 40 వస్తారు. ఇట్స్ అ గుడ్ టర్న్ అవుట్. 60లో 4 మంది వచ్చిందంటే చాలా గొప్ప విషయం అది. ఇది మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పుకోవాలి. మనం చిన్నప్పుడు ఎప్పుడో 25 సంవత్సరాల ముందు మన ఫేస్లు అవే అందరికీ గుర్తుండిపోతాయి. కానీ ఇప్పుడు మళ్ళీ చూసుకొని మొరాలెస్ అప్పుడు 25 అంటే అందరికి అప్పుడు ఉన్న ఏజ్తో పోల్చుకుంటే అందరికీ 40 దాటినాయి. సో సగం జీతం ఆల్రెడీ. మీరు బయట వాళ్ళు చెప్పుకోండి, ఇక్కడ కాదు. 39 40. అదే ఇక్కడ సీక్రెట్ లేదు. మీరు వేరే సర్కిల్ చెప్పుకోండి. నా ఇంకా 25 30 అని చెప్పుకోండి. ఇక్కడ అందరం 40. సరే 6 నెలలు అటు ఇటు అంతే. కాబట్టి
సరే సారీ, ఎవరన్నా ఎవరి ఫీలింగ్స్ అని హర్ట్ చేసి వాళ్ళు ఏది గుర్తు చేసినందుకు సారీ. జస్ట్ క్యాజువల్, ఎంత సీరియస్ నా పేరు ఇది స్కూల్ ఇంట్రొడక్షన్ కాదు, అయిపోయింది. సంతోషం, అందరినీ చూసినందుకు ఎంజాయ్ చేద్దాం అంతే. ఓకే, థ్యాంక్ యూ. కళ్యాణ్, ఓకేనా? నా పేరు కళ్యాణి. మా హస్బెండ్ వెటర్నరీ డిపార్ట్మెంట్లో చేస్తారండి, సూర్యప్రకాష్. ఒక బాబు 6th క్లాస్, హర్షి వాడి పేరు. మా విలేజ్ వెన్నంపల్లి. నాకు ఒక పాప, నేను కరీంనగర్లో జాబ్ చేస్తున్నాను, మెడికల్. మా ఆయన పేరు శ్యామ్ సుందర్, ఫిజికల్ డైరెక్టర్ చేస్తారు. 2 పిల్లలు, బాబు 8th, పాప 7th. ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా. మా వెనకాలనే ఉన్నాడు కానీ అది ఎవరో ఓకే, నేను హరికృష్ణ. నేను గోల్డ్ బిజినెస్ రన్ చేసిన ప్రస్తుతానికి. ఒక పాప నాకు. ఓకే, ఐఎమ్ స్వాతి, వైఫ్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి. నో ప్రాబ్లం. ఇటువంటి సన్నివేశాలు ఎక్కడ చూడలేదు, జరగలేదు. మీరు కూడా రండి, ఇద్దరిది అయిపోతుంది. పిల్లలు అన్విత్ రెడ్డి, క్లాస్ 9th అయిపోయింది, 10th స్టాండర్డ్. పాప శ్రీహిత వచ్చింది, ఇక్కడే ఉంది, 7th క్లాస్. ఇదే స్కూల్, కపూర్ స్కూల్. నేను మ్యాథమెటిక్స్ లెక్చరర్, కాకతీయ జూనియర్ కాలేజ్. ఇప్పుడు నేను చెప్పేసి చెప్పు. నా పేరు శ్రీధర్ రెడ్డి. పిల్లలు బాబా అన్విత్ రెడ్డి, పాప 7th క్లాస్. ఇదే స్కూలా? నేను మా హస్బెండ్ పేరు కిషోర్. నాకు 2 ఆడపిల్లలు, ఒక బాబు. ట్విన్స్ అన్నట్టు. సెకండ్, ఫస్ట్ పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, 10/10 స్కూల్లో పాప. ఫ్రీ సీట్ పాప. హన్మకొండ. బిల్డింగ్స్ ఉంటే చెప్పచ్చు. చిన్న ట్విన్స్ 8th క్లాస్, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు 2nd ఇయర్. వికాస్ మాస్టర్ స్కూల్ పిల్లలు. సతీష్. నా పేరు కర్రే సతీష్ రెడ్డి. కర్రే సతీష్ రెడ్డి. నాకు ఒక బాబు, 3rd స్టాండర్డ్. నేను పిఆర్ఓ ప్రైవేట్ లిమిటెడ్లో సేల్స్ మేనేజర్ చేస్తున్నాను, అదే కరీంనగర్లో. నేను స్కూల్లో ఉన్నప్పుడైతే ఏం చదవలేదు, బట్ స్కూలింగ్ అయినప్పటి నుండి చదువుతూనే ఉన్నాను. సిన్స్ 2009 ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ బయాలజీ టీచర్, బట్ రీసెంట్ రిక్రూట్మెంట్లో కస్తూరిబాలో నాకు బాటనీ లెక్చరర్గా జాబ్ వచ్చింది. ఓకే అండి. మ్యారీడ్ వేణుగోపాల్. ఐ హ్యావ్ ఏ చైల్డ్, బీటెక్ 2nd ఇయర్. దాట్స్ ఇట్. కాలేజ్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, హైదరాబాద్. నో డాటర్, ఓన్లీ 1 చైల్డ్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు పాకాల రాజు. చాలామందికి అయితే గుర్తు లేను.
అబ్బాయిలు చాలా సార్లు కలిసి ఉంటారు కానీ నేనైతే ఇదే ఫస్ట్ టైం కలవడం. అరే ఇద్దరు పిల్లలు, పాప యూకేజీ, బాబు 4th. నేను ఇప్పుడు జాబ్ మనిషి వచ్చి వ్యవసాయం చేస్తున్నాను. ఊర్లోనే ఉంటున్నాను. ఎవరికైనా అగ్రికల్చర్ ఆర్గానిక్ రైస్ కావాలన్నా మీరు అప్రోచ్ కావచ్చు. పేరు లక్ష్మి. మా హస్బెండ్ పేరు హరిప్రసాద్. మా సారు రియల్ ఎస్టేట్ చేస్తారు. పెట్రోల్ పంప్. ఇద్దరు పిల్లలు. ఫస్ట్ పాప 10th క్లాస్, సెకండ్ బాబు 8th క్లాస్. ప్రస్తుతానికి నేను మోబాలో ఉంటున్నాను. నా పేరు కొండారెడ్డి సంధి. అందరికి గుర్తున్నానా? నేను హైదరాబాద్లో ప్రైవేట్ బ్యాంకులో జాబ్ చేస్తున్నాను. అక్కడే పక్షిపూర్లో ఉంటున్నాను. ఇద్దరు బాబులు, ఫస్ట్ బాబు సెకండ్ బాబు ఎల్కేజీ. థ్యాంక్ యూ. నా పేరు మంజుల. మా ఆయన పేరు రాజరెడ్డి. ఎలక్ట్రిసిటీ పనులు చేస్తాడు. ఒక పాప 10th క్లాస్. పారమిత కరీంనగర్. పిల్లలతో పడతా నా పేరు కుప్పి సతీష్. నేను మ్యారీడ్. మా మిస్సెస్ పేరు మమత. ఇద్దరు అమ్మాయిలు, డిపిలో చూసుకోవచ్చు మీరు, సాన్వి అండ్ రోహిక. తర్వాత ఇంటికి పెళ్ళిలో కానీ ఫంక్షన్ కానీ పిలిస్తే తీసుకొస్తా. ఫ్యామిలీ ఎవరు పిలిచినా వస్తాం. ఓకే, అప్పుడు రాలేదు కానీ ఇప్పుడు ఎవరి ఇళ్ళలో ఫంక్షన్స్ ఉన్నా పిలవచ్చు, కుదిరినప్పుడు వస్తాం. అరే నాకు టైం ఉన్నదిరా బాయ్, ఇప్పుడు 5th, ఇంకో 2 సంవత్సరాలు పిలుస్తా. అందుకే అరే భాయ్ ఏం అర్థం చేసుకోవాలి, వాళ్ళు మనకాడ సీనియర్లు. వాళ్ళ ఇళ్ళ ఫంక్షన్లు అయితే మనకైతాయి. గుర్తుపెట్టుకొని విలువరి పిలవకుండా ఫస్ట్ టైం నాదే ఉంటుంది. కుప్పి అని బ్రాండ్, దానికి పెట్టూరు ఉరికొస్తా. నాకు ఆ బాధ లేదు, వాళ్ళే ఉన్నా లేకపోయినా వస్తా. ఓకే, నేను హైదరాబాద్లో సెటిల్ అయిపోయినా. బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీలో చేస్తున్నా. నాకు పాలసీ ఇవ్వకపోయినా పర్లేదు, మీకు మీరు చేసుకోండి. ఇవాళ రేపు ప్రతి ఫ్యామిలీకి అది కావాలి. అర్థమైందా? నా పేరు కరుణ. మా ధర్మరాజపల్లి. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప బీటెక్ ఫైనల్ ఇయర్, బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తాను. హలో, నా పేరు శ్రీధర్ సంఘం. ఒకతే పాప శ్లోక 7th క్లాస్. మీ ఆదర అభిమానాలకి థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ప్రభావతి. నేను తెలిసేమో తెలియకపోయినా తెలుసని చెప్పండి, ఎందుకంటే హట్ అవుతా. ఫస్ట్ ఒక పని చేయండి అందరు, గర్ల్స్ అండ్ బాయ్స్, ఫస్ట్ మెసేజ్ పెట్టడం నేర్చుకోండి. అసలు గ్రూప్ క్రియేట్ చేసా, ఎవరైనా మెసేజ్ పెడుతున్నారా, పెట్టిన దానికి రిప్లై ఇస్తున్నారా? సారీ, హట్ కావద్దు. జస్ట్ మనము గ్రూప్ పెట్టుకున్నది ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, మనలో ఉన్న బాధలు సంతోషాలు పంచుకోవడానికి. కానీ కొన్ని ఇన్స్టా రీల్స్ చూసాను నేను. అరే గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు, మురిపం, కొత్త మురిపం ఉంటుంది కదా, ఒక వారం రోజులు అరే మామ, అరే నువ్వే అని మాట్లాడుకుంటారు. వారం తర్వాత నువ్వెవరో నేనెవరో. కనీసం ఆఫ్టర్ గెట్ టుగెదర్ ప్లీజ్ మెసేజ్ చేసుకోండి ఒకరితో. బాయ్స్ అప్పుడప్పుడు కలుస్తారేమో మీరు, కానీ మేము కలవడం చాలా కష్టం. చాలా రీజన్స్ ఉంటాయి. బట్ అప్పుడప్పుడు అందరూ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ కాకుండా
కాకుండా కొత్తవి, కొత్తగా కొత్తగా అన్న నీ రేపు కొత్తగా అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనం లైఫ్ ఎలా ఉంటుందంటే మన లైఫ్ చాలా అయిపోయింది. మనకి చాలా సంతోషాలు, బాధలు, కొన్ని మనం మన ఫ్యామిలీతో చెప్పుకోలేము, కానీ ఫ్రెండ్స్తో చెప్పుకోగలం. అవి షేర్ చేసుకోవాలి. అందరికీ ఉంటాయి. బాయ్స్ అని కష్టాలు పోకపోవడం లేదు, వీళ్ళకని మాకని కాకుండా ఉంటాయి, మాట్లాడుకోవాలి. నా పేరు ప్రభావతి, నాకు ఒక పాప. మా హస్బెండ్ నేమ్ రాధాకృష్ణ, ఆయన గ్రాఫిక్ డిజైనర్, యూఎస్ పేటెంట్స్, యూఎస్ వర్క్, వర్కింగ్ యాజ్ ఎ టీచర్. అంతే. 15 నిమిషాలు కావాలంటే ఎంటర్టైన్ చేస్తాను, బట్ వినే ఓపిక మీకు ఉండాలి. మీకు వినే ఓపిక ఉంటే మాత్రం నేను మాట్లాడతాను. లేదు ఇప్పుడు ఇస్తేనే మాట్లాడతా, తర్వాత ఇస్తే మాట్లాడను. సైంటిస్ట్గా చేస్తుంది హైదరాబాద్లోనే ల్యాబ్లో. నేను డిజైనర్ని ఐటీ డిపార్ట్మెంట్లో. సో దట్ ఈస్ ఇట్. పిల్లలు ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వలేదు. గోయింగ్ టు బి. థ్యాంక్ యూ నరేష్. నెక్స్ట్ నా పేరు గట్టు తిరుపతి, మాది కాజాపూర్ విలేజ్. నేను డైరెక్ట్ 10th క్లాస్కి వచ్చాను మున్సిపల్ స్కూల్కు. అంతకుముందు మలంలో చదువుకున్నాను. ప్రజెంట్ వరంగల్లో రైల్వే డిగ్రీస్ పెద్ద చేస్తున్నాను. హన్మకొండలో ఉంటున్నాను. 2 పిల్లలు. పేరు వచ్చి విహాన్షి, హన్మకొండలో. హైదరాబాద్ లోకల్. నేను సెటిల్ ఇన్ హైదరాబాద్. మా వైఫ్ తన పేరు అఖిల, 2 బాబులు, శ్రీహాన్స్ అండ్ రుద్రాన్స్. థ్యాంక్ యూ లక్ష్మణ్. నెక్స్ట్ రెడ్డి, మాది కందుగులు, 2 బాబులు, నేను వ్యవసాయం. థ్యాంక్ యూ శ్రీ. కిరణ్ రెడ్డి, సో మ్యారీడ్, అండ్ తన పేరు మౌనిక, అండ్ బోత్ వి ఆర్ వర్కింగ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, అండ్ 2 kids, both are sons. One is completing 3rd grade now, and the second one completing senior division. Thank you. నెక్స్ట్ బాగున్నారా? దాదాపు నేను అందరికి తెలుసు, అందరికీ తెలుసు. మేమైతే రెగ్యులర్గా కలుస్తాం, మీరంటూ ఉన్నారే కానీ మా పాస్ట్ టైం అయితే రెగ్యులర్గా కలుస్తాం హైదరాబాద్. మీరు రావాలి కదా, కలపాలనా? సరే, ఇప్పటి నుంచి ఏ ఫంక్షన్ అయినా కూడా అందరిని ఇన్వైట్ చేస్తాను. రావాలా మరి? కంపల్సరీ, రాకపోతే ఫైన్ పడుతుంది. ఫైన్ పడుతుంది మరి, ₹2 దానికి ఇంకా 4 యాడ్ చేసుకో. మ్యారేజ్కి ఇన్విటేషన్ పెట్టి నా గ్రూప్లో, అంటే అందరికి 5 పర్సన్ అంటే సింగిల్గా పిలవలేదు. రీసెంట్లీ మ్యారీడ్, అంటే 1 year అవుతుంది. నాకు ఒక పాప 6 months ఓల్డ్. ఓకే, మీరు ఎంజాయ్ అయినా. ఓకే, ఇప్పుడు SSC 99 ఒకసారి ఇట్లా అనుకో. నెక్స్ట్ అట్లా ఇక అన్ని మర్చిపోతుంది. అయిపోతుంది. అదే మరి అన్ని కూడా కళ్యాణ్, సారీ, సునీత, అంజని, గుర్తురాలేదు సార్, సుభాష్, మీరు గుర్తురాలేదు. అందరికంటే ఓకే, అంటే మనకు తెలుసు కదా. సాయంత్రం పేరు. ఓకే, మీ ఆయన ప్రవేశం ఇచ్చిందా? ఓకే, శ్రీనాథ్ రెడ్డి తెలుసు కదా. రండి.
వానికి ఒక పెళ్లి సంబంధం చూడండి. నా పేరు శ్రీనాథ్, నాకు ఇంకా పెళ్లి కాదు. యాక్చువల్గా మిమ్మల్ని చూస్తే నాకు బాగా అనిపిస్తుంది. అంటే బయటికి నవ్వుతానే అని అంత అప్పుడే కూడా హ్యాపీ ఎంజాయ్ సంబంధం చూడండి, కొత్త బ్యాచ్ పోయేలోపు వాడికి ఒక సంబంధం చూడండి, కొత్త బ్యాచ్ చూడాలి. కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను. ఒక అభిలాష్ రెడ్డి మన ఉపాధ్యాయులను గౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఫస్ట్ మహేందర్ రెడ్డి సార్, ప్లీజ్ కమ్. అందరికీ నమస్కారం. గుర్తుపెట్టుకొని ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ కూడా వచ్చి అన్నారు, సార్ మీరు అది కొట్టడం అనేది కాదు సార్, అది వాళ్ళ లోపల చదువుకోవాలనేటువంటి ఒక కాంక్ష కలిగించడమే. భయము, భక్తి, చదువుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాస, తర్వాత ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ అనేటువంటిది ఉండాలి సార్ అనే ఉద్దేశంతో మీ పేరెంట్స్కు మరియు చెప్పడం జరిగింది. నేను 1 year 2 సెక్షన్లు కదా మీకు చెప్పింది, 2 సెక్షన్లు చెప్పిన తర్వాత వాస్తవానికి నాకు టైం సరిపోకపోయేది. 8th, 9th, 10th 3 సెక్షన్లకు చెప్పడం జరిగింది. 8th తక్కువ తీసుకోవడం జరిగింది, 9th, 10th తీసుకోవడం జరిగింది అన్నమాట. అయితే నెక్స్ట్ ఇయర్ మీ యొక్క ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జూన్లో రాయరెడ్డి సార్ ఫోన్ చేశాడు, సార్ తెలుగులో అబౌవ్ 90 వచ్చినటువంటి పిల్లలు ఈ ఇయర్లో చాలామంది వచ్చింది సార్, మీ యొక్క సర్వీస్ మళ్ళీ ఒక 1 year కూడా ఇవ్వండి అనే ఒక మాటను రాయరెడ్డి సార్ చెప్పడం జరిగింది. దాదాపుగా నాకు వీలుగా సార్, ఎందుకంటే మాకు స్కూల్ కాలేజీలో ఫుల్ టైం ఉంటున్నాను, అందువల్ల టైం ఇవ్వలేకపోతున్నాను, అపార్థం చేసుకోవచ్చు సార్ అని చెప్పడం జరిగింది. తర్వాత మీరు మనము ఎంతగా సంపాదించిన ఒక రిలేషన్స్, ఎందుకంటే డబ్బు వస్తుంటుంది పోతుంటుంది, మీలో ఒకటి గుర్తుంది సార్, కొట్టారు సార్, కొట్టారు. అరే సంపద దూరం ఉండండి, నా మొట్ట నాకే కూర్చోండి మళ్ళీ కూర్చోండి సార్, గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సార్. కూర్చోండి, అందరూ ఉంటారు సార్. కూర్చోండి స్వాతి. హలో. ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం వల్ల ఒక మానసిక ఉల్లాసం, మానసిక ఆనందం, మనము ఎంత సంపాదించినా కూడా లక్షలు, కోట్లు ఎంత సంపాదించినా కూడా ఆ వ్యామోహం అనేటువంటిది తీరనేది బట్టి చేసుకోవడం జరుగుతుంది. మీరు మరి విలువ లేనటువంటిది అంటే అమూల్యమైనటువంటిది, ఇటువంటి యొక్క అనుభూతి అనేటువంటిది పొందాలి అంటే, ఎప్పటికీ ఉండాలి అంటే అప్పుడప్పుడు ఈ విధంగా కలుసుకోవడం వల్ల ఒక మీరే అబద్ధం చేసుకోవద్దు, ఎవరు కూడా అబద్ధం చేసుకోవద్దు. ఎందుకంటే 25 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ కూడా మాకు బ్యాచెస్ అనేటువంటిది వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుసు. హస్బెండ్ పేరు కే రాము, బాబు ఒకటి.
థర్డ్ క్లాస్. వాళ్ళ బాబు మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి చెప్పండి. లేదని నేను హన్మకొండలో స్టేయింగ్ చేస్తాను. నా బిజినెస్ వచ్చేసి పౌల్ట్రీ ఫార్మ్స్. నాకు 2 పాపలు 1 బాబు. అక్కడ ఉంది మధ్యలో ఇండియా అంటే గిరి ఎవరు ఇంగ్లీష్ చెప్పిండే మన 10th లో ఇంగ్లీష్ ఇంకో శ్రీనివాస బాగా నల్లగా ఉండేది. కొద్ది రోజులు ఏమన్నా అది ఇంగ్లీష్ సబ్జెక్ట్. మీరు ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు, సైన్స్ సుభాష్. అదేవిధంగా వివిధ ప్రదేశాలలో ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ మన మిత్రులను ఉపాధ్యాయులను కలుసుకోవాలని, మన పాఠశాలను మన ఉపాధ్యాయులను మరొక్కసారి హార్టీ వెల్కమ్, స్వాగతం సుస్వాగతం. బొకే ప్రెజెంటెడ్ బై ధనజ అండ్ కల్పన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మల్లారెడ్డి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ జి మల్లారెడ్డి సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మిత్రులకు మరొకసారి సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. సో గురువు అంటే అంటే ఏమిటి? ఒక చిన్న సందేశం ప్రభావతి మాటల్లో. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై. గురువు అంటే తరగని జ్ఞానం, గురువు అంటే గ్రంథాల సారం, గురువు అంటే అనుభవాల పాఠం, గురువు అంటే గమ్యం చేరే మార్గం, గురువు అంటే తరతరాలు మార్చే సాధనం, గురువు అంటే వెలుగులు నింపే దీపం. మన గురువుల గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మేమంతా ముందుకు నడుస్తున్నామని అందరి మాటల్లో నేను చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అడుగుల్లోనే మేము అడుగు వేసుకుంటూ ఇంత దూరం వచ్చాం. ఇంకా ముందుకు వెళ్ళాలని మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి సార్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ గురించి ఎంత చెప్పినా తక్కువే నా మాటల్లో. స్నేహం గురించి మధురమైనది స్నేహబంధం, మరపురానిది స్నేహబంధం, సృష్టిలో అన్నింటినీ మించి అందరినీ అలరించే బంధం స్నేహబంధం. మనుషులు వీడి
దశాబ్దం గడిచింది. మనసులు అప్పుడప్పుడు కలుసుకున్నా కానీ మనుషులు కలపాలని కోరికిన వేదిక ఆత్మీయ సమ్మేళన వేదిక, స్నేహితుల కొలువు ఈ వేదిక. ఎన్నెన్నో జ్ఞాపకాలు, ఎన్నెన్నో సంతోషాలు, ఎన్నెన్నో సరదాలు, ఎన్నెన్నో చిలిపి పనులు, కలబడిన కలహాలు, వాదనలు, తగాదాలు స్నేహంలో శరమామూలే. కలసిన హృదయాలతో ఆత్మీయ కలయికలు, కలకాలం మరచిపోని ఎన్నెన్నో తీపి గుర్తులు, ఎదనిండా పరవాలని, ఆప్యాయతలు పంచాలని, అభిమానాలు చాటాలని ఏర్పరచుకున్న అభినివేశ నేటి సమావేశం. ఈ దశాబ్దంలో ఎవరెవరి జీవితాలలో ఎన్నెన్నో మలుపులు, ఎన్నెన్నో సంఘటనలు, అవి సంతోషాలైనా, ఆనందాలైనా, ఆపదలైనా, విషాదాలైనా అన్నీ మరచి, అన్నీ విడిచి, ఆనందంతో అందరినీ కలిసి మనసు విప్పి మాట్లాడుకొని ఎదనిండా సంతోషాలు సంపూర్ణంగా నింపుకొని నవ్వుతూ తుల్లుతూ కేరింతలతో గడపాలని, ఎవరు ఏ స్థితిలో ఉన్నా, ఎవరు ఏ గమ్యం చేరినా, కలిమిలోనైనా లేమిలోనైనా కలకాలం కలిసిందామని ఒకరికొకరు చెప్పుకునే రోజు ఈరోజు. ఇదే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు ప్రజన కార్యక్రమం జరగబోతుంది. సో ఐ రిక్వెస్ట్ సంపత్ రెడ్డి సార్ అండ్ రాజిరెడ్డి సార్, ప్లీజ్. శుభం గురుత్వం కళ్యాణ శుభం గురుత్వం కళ్యాణ. ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతుంది, దీవించండి ప్లీజ్. వాగన మోసక చేష్ట చామర గణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర వీర వినాయక పాద నమస్తే. మూషిక వాగన మోసక చేష్ట చామర గణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర వీర వినాయక
కోరుతున్నాము. ఫ్రెండ్స్ ఒక బ్యాడ్ న్యూస్, బట్ అదేంటిదంటే మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువు గారు అదేవిధంగా మనతో ఎవరి సీన్ వచ్చేది? ఇప్పుడే విచ్చేసినటువంటి మన జి శ్రీనివాసరెడ్డి సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. రావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సంతోషంగా ఉంది, మాటల్లో చెప్పలేనంత సంతోషం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు రోజాలు అవుతుంది సార్, అయినా సరే మమ్మల్ని గుర్తుపెట్టుకున్నా చూడండి, దానికి మీకు శతకోటి నమస్కారాలు సార్. కార్యక్రమంలో భాగంగా ఫ్రెండ్స్ ఒకసారి వినండి. మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గోపాల్ సారు, అదేవిధంగా మనతో ఆడి పాడినటువంటి మన ఫ్రెండ్స్ నరేందర్ రెడ్డి, ఉమెంతల శ్రీధర్ రెడ్డి అండ్ కాజీపేట ఫణీంద్ర వారు ఈరోజు ఈ మధ్యలో మనలో లేరు. అదేవిధంగా మిత్రురాలు అయినటువంటి సుజాత, తను కూడా మన మధ్యలో లేదు. సో వారికి విచారం వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని 1 నిమిషం పాటు మౌనం పాటిస్తాం సార్. ఓకే, స్టార్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ముందుగా వేదికను అలంకరించినటువంటి మనకు విద్యాను బుద్ధులు నేర్పినటువంటి మన గురువులకి నా యొక్క నమస్కారములు. అండ్ ఫస్ట్ మీలో చాలామంది నాకు తెలుసు, మీ ఫొటోస్ చూసి నేను మీ నేమ్స్ ఐడెంటిఫై చేసుకోగలను, బట్ నేను ఎంతమందికి గుర్తున్నానో తెలియదు కాబట్టి చెప్తున్నాను. నా పేరు చిదురాల రవికిరణ్ రెడ్డి. ప్రస్తుతం నేను ఆల్ఫోస్ స్కూల్లో కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. ఓకే ఓకే. మై స్పౌజ్ నేమ్ దీప. 2 పిల్లలు ఇదే స్కూల్లో వాళ్ళు ఫ్యాకల్టీగా చేస్తున్నారు అండ్ ఇదే స్కూల్లో చదువుకుంటున్నారు. ఒకరు ఫస్ట్ క్లాస్, ఒకరు యూకేజీ. త్రినయన్ రెడ్డి అండ్ ఆర్విక. థ్యాంక్ యూ కిరణ్. ఇంకెవరైనా వారి అనుభవాలు షేర్ చేసుకోవాలనుకుంటే వేదిక పైకి వచ్చి వారి అనుభవాలను, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలంటే రండి, షేర్ చేయండి. చిన్ననాటి జ్ఞాపకాలు ఏవి గుర్తుకులేవా? కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, వెనకాల సార్ వాళ్ళని తిట్టుకున్నాం, సార్లను తిట్టుకున్నాం,
కామెంట్ చేసుకున్నాం, మనకి మనం చేసుకున్నాం, సార్ వాళ్ళని తిట్టాం అంటే అలా అంటే తిట్టడం అంటే స్వీట్గా మన సార్ మనల్ని కొడితే స్వీట్గా స్వీట్ మేము చూసారా అబ్బా కీప్ స్మైలింగ్ ఆల్వేస్. ఈ సందర్భంగా మన గురువుల కోసం నేను ఒక పాట పాడబోతున్నాను. తప్పులుంటే ఖనులు మా గురువులు మహోన్నతులు విజ్ఞాన ఖనులు విచక్షణాయుతులు సలక్షణ శ్రేష్ఠులు ఆదర్శప్రాయులు విలక్షణ శక్తులు సన్నిహితులు ప్రేమ ప్రదులు పూజనీయులు మా గురువులు మహోన్నతులు విజ్ఞాన ఘనులు మా గురువులు మహోన్నతులు విజ్ఞాన ఘనులు క్రమశిక్షణ రుజువర్తన నడతయు క్రమతయు నేర్పి మా లోపలి అజ్ఞాన చీకటులను రూపుమాపి విజ్ఞాన జ్యోతులను మా మనసున వెలిగించి గురువను పదమునకే సార్థకతను కూర్చినట్టి మా గురువులు మహోన్నతులు విజ్ఞాన ఘనులు స్నేహము సమత మమత మానవతలు మాకు నేర్పి సహనము శాంతి స్ఫూర్తి సౌభ్రాతృత్వములు నేర్పి సంగీతము సాహిత్యము క్రీడలలో తీర్చిదిద్ది భావి భరత పౌరులుగా మా తరమును మలచినట్టి మా గురువులు మహోన్నతులు విజ్ఞాన ఘనులు మా గురువులు మహోన్నతులు విజ్ఞాన ఘనులు జాగృతమౌ భావనలు మీ కను సన్నలలోనే సుకృతమౌ రాగములు మీ ప్రజ్ఞా విశేషమే రాగభావ సమ్మిళితం గురు శిష్య సంబంధం జీవాత్మ పరమాత్మ నరనారాయణ రూపం మా గురువులు మహోన్నతులు విజ్ఞాన కనులు విచక్షణాయుతులు సలక్షణ శ్రేష్ఠులు ఆదర్శప్రాయులు విలక్షణ శక్తులు సన్నిహితులు ప్రేమ ప్రదులు పూజనీయులు. థ్యాంక్ యూ.